అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ సిటీ క్రైమ్ సెగ్మెంట్లో ఈ రోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సిటీలో ఏ స్థాయికి పాపులేషన్ పెరిగిపోతూ ఉందో ఆ స్థాయికే క్రైమ్ కూడా పెరిగిపోతోంది. పట్టపగలే దొంగతనాలు, కొన్ని చోట్ల హత్య, చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకుపోవడం జరుగుతోంది. పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా భద్రత లేదు. మరో కష్టమైన విషయం ఏమిటంటే పిల్లలు కనే కలలు కూడా చెల్లాచెదరైపోతున్నాయి. దివ్య, నీ వల్ల ఇప్పుడు నాకు లేట్ అయిపోతుంది. వస్తున్నాను, ఒక్క నిమిషం. పెద్ద నగరం, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి సెక్యూరిటీ కూడా ఉంది. అయినప్పటికీ సిటీలో ఎన్నో రకాల క్రైమ్స్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మూసి ఉన్న తలుపుల వెనకాల కూడా భద్రత అనేది లేదు. ఒక చిన్న పొరపాటు వల్ల, అజాగ్రత్త వల్ల జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఈ కేసులో ఒక ఆవిడ కాసేపే కదా అని నిర్లక్ష్యంగా 6 నెలల పసిబిడ్డని ఇంట్లో ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళింది. ఆ కొద్ది నిమిషాల్లోనే ఆ పిల్ల కిడ్నాప్కి గురయింది. పసిపిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇది చేసింది ఎవరై ఉంటారు? ఆ కిడ్నాప్ చేయబడిన బిడ్డ ఇప్పుడు దొరుకుతుందా లేదా అన్నదే పెద్ద సమస్యగా మారింది. ఏంటి, నువ్వు చూడలేదా? కళ్ళు మూసుకుని పనిచేస్తున్నావా ఏంటి? నిజమే చెప్తున్నాను మేడం, నేనేమీ చూడలేదు. ఇక్కడి నుంచి మీ బిడ్డని ఎవరు ఎత్తుకెళ్ళలేదు మేడం. ఈ బిల్డింగ్ లోపలికి రావడానికి ఒక్క దారే ఉంది. బిడ్డని ఎవరైనా ఎత్తుకెళ్ళినా ఈ దారి నుండే కదా వెళ్ళాలి. అయితే చెప్పు, నా బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారు? చెప్పు. అరే, ఏమైంది? ఎందుకని అలా అరుస్తున్నారు? అదేంటంటే నా బిడ్డ ఎలా కనపడకుండా పోయిందో అర్థం కావడం లేదు. కనిపించకుండా ఎలా పోతుందండి? వీడిక్కడ పని చేస్తున్నాడా లేదంటే ఇక్కడ నిద్రపోతున్నాడా అని తెలియడం లేదు. నేను వీడికి అగెయిన్స్ట్ గా ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను, మీరెవరూ అసలు పట్టించుకోలేదు. నా బిడ్డకి ఏదైనా జరిగిందంటే మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. దివ్య, దివ్య ఏడవకు ప్లీజ్. కొంచెం ప్రశాంతంగా ఉండు. దివ్య ప్లీజ్. మీ దగ్గర మీ బిడ్డ ఫోటో ఉందా? ఎస్ సార్. ఉంది, ఇదిగోండి సార్. ప్లీజ్ సార్, నా బిడ్డని ఎలాగైనా కనిపెట్టండి సార్. ప్లీజ్ సార్, తనకు 6 నెలలే అవుతుంది, ఒంట్లో కూడా బాగోలేదు సార్. ఈ ఫోటోని స్టేషన్కి పంపండి, ఇన్ఫార్మర్స్కి ఇవ్వండి. సిటీని లాక్ చేయండి, వచ్చి వెళ్ళే ఏ వెహికల్స్ని వదలకుండా చెక్ చేయండి. బిడ్డను ఎవరు తీసుకెళ్ళినా ఎక్కువ దూరం వెళ్ళుండ్రు. దివ్య, ముందు మంచినీళ్ళు తాగు. ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటి? సార్, అది మా పాపకి ఒంట్లో బాగోలేదు, మెడిసిన్స్ కూడా అయిపోయాయి సార్. అందుకే నేను ఏమండి ఇలా చూడండి, ఖుషికి ఒంట్లో బాగాలేదండి, తన మెడిసిన్స్ కూడా అయిపోయాయి. మీరు వెళ్ళి వెంటనే తీసుకొస్తారా ప్లీజ్? దివ్య, నాకు చాలా లేట్ అవుతుంది, క్లయింట్ మీటింగ్ ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా ప్లీజ్. అరే, ఖుషికి ఒంట్లో బాగాలేదంటున్నాను కదా, తన్నెలా బయటకు తీసుకెళ్తాను? నేను అందుకే షాప్ కూడా వెళ్ళలేదండి. సరే, ఓ పంచి, నాతో నువ్వు మెడికల్కి రా, నేను మెడిసిన్ కొనిస్తాను. ఓకే? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? తనకు ఒంట్లో బాగాలేదు, తన్నెలా తీసుకురాగలను నేను? మీకు తెలుసు కదా, ఎంతో కష్టపడి తను నిద్రపుచ్చాను, చాలా సేపటి నుంచి ఏడుస్తోంది. ఖుషి ఇప్పుడే పడుకుంది కాబట్టి ఇంకో అరగంట వరకు తన నిద్ర లేవదు. మనం మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కుని 10 నిమిషాల్లో తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు? పద. ధర్మేశ్వర్, ఇంకో 25 మినిట్స్లో నేను అక్కడ ఉంటాను. రండి, త్వరగా రండి. ఖుషి ఇంట్లో ఒంటరిగా ఉంది. డోంట్ వరీ, 15 మినిట్స్లో మనం తిరిగి వచ్చేయచ్చు. ఖుషి! మీరు మెడికల్ షాప్ నుంచి రావడానికి ఒక 10-15 నిమిషాలు అయి ఉంటుందా? అవును సార్.
ఈ తక్కువ సమయంలో కబోర్డ్ను ఓపెన్ చేసి ఇన్ని నగలు తీసుకున్నారు. బిడ్డను కూడా తీసుకెళ్లిపోయారు. మీరు సరిగ్గా చెక్ చేశారా ఏమేమి పోయాయో? లేదు సార్, నాకు నగలు డబ్బు గురించి ఎటువంటి దిగులు లేదు. నాకు నా బిడ్డే ముఖ్యం. తనని ఎలాగైనా కనిపెట్టివ్వండి సార్, ప్లీజ్ సార్. ఇలా చూడండి, మీ బిడ్డను తీసుకెళ్లిన వాళ్ళే మీ నగలు కూడా తీసుంటారు. మీ దగ్గర నగలకు సంబంధించిన డీటెయిల్స్ లేక ఫొటోస్ ఏమైనా ఉంటే ఇవ్వండి. దాని ద్వారా మేము క్రిమినల్స్ని పట్టుకుంటాం. నాకు ఇప్పటి వరకు ఒక విషయం అర్థం కావడం లేదు. బయట 2 తలుపులు ఓపెన్ చేయాలి, ఆ తర్వాత ఈ షెల్ఫ్ ఓపెన్ చేయాలి. షెల్ఫ్ తాళం తీసి నగలు తీసుకుని బిడ్డను తీసుకుని ఇంత త్వరగా ఎలా వెళ్ళుంటారు? లేదు సార్, 10 నిమిషాల్లో మందులు కొని నన్ను డ్రాప్ చేసేశారు. నేను చాలా త్వరగా బిల్డింగ్ లోకి వచ్చాను. ఆ తర్వాత నేను లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను. హలో, వాచ్మ్యాన్ లిఫ్ట్ సడన్ గా ఆగిపోయిందేంటి? ఏమో మేడం, నాకు తెలీదు. అయితే త్వరగా వెళ్ళి ప్రాబ్లం ఏంటి చూడండి. ఓకే మేడం, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. హలో, ఇంకా ఎంతసేపు పడుతుంది? మీకెప్పుడు ఇదే పని అయిపోయింది. ఈ బిల్డింగ్ లో ఏదో రిపేర్ చేస్తోంది. త్వరగా రెడీ చేయండి, నా బిడ్డ ఒంటరిగా ఉంది. మేడం మీరు పదే పదే ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది. కాసేపు మీరు ఫోన్ చేయకుండా ఉండండి, నేను లిఫ్ట్ని ఎలాగైనా రెడీ చేస్తాను. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. నేను మా పాపని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళుండకూడదు. సార్ సార్ 2 తలుపులకి ఫోర్స్ ఎంట్రీ మీద ఏ గుర్తులు లేవు. తాళంతోనే ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు తాళం ఎవరికైనా ఇచ్చారా? పక్కింట్లో లేక పని వాళ్ళ దగ్గర? లేదు సార్, ఇప్పటి వరకు మా ఇంటి తాళాల్ని మేము ఎవరికి ఇవ్వలేదు. సార్ అలాంటప్పుడు డూప్లికేట్ తాళం చేయించే అవకాశమే లేదే. తాళం చెబుతాటే తాళం చేయాలని అవసరం లేదుగా. తాళం కప్పతో కూడా చెయ్యొచ్చు కదా. సార్ సార్ ఇక్కడ చూడండి, మెటల్ పౌడర్ సార్. అంటే డూప్లికేట్ తాళం ఇక్కడే చేసుంటారు. కంగారులో చెత్తను కూడా ఇక్కడ పారేసి వెళ్ళిపోయారు. ఈ మెటల్ పౌడర్ ఇక్కడ ఉండడం మంచిదైంది. సార్ పైన టెర్రస్ ఉంది, ఇది టాప్ ఫ్లోర్. రండి వెళ్ళి చూద్దాం. చుట్టుపక్కల చెక్ చేయండి. సార్ సార్ ఏం దొరకలేదు సార్. టెర్రస్ తలుపు తెరిచుంది. ఒకవేళ బిడ్డను తీసుకున్నవాడు ఈ చోటుకు వచ్చి వెయిట్ చేసి వాచ్మ్యాన్ కంటే కనపడకుండా మనం వచ్చేలోగా తప్పించుకుని పారిపోయే అవకాశం ఉంది. గత 9 నెలలుగా టాప్ ఫ్లోర్స్ లో మాత్రమే దొంగతనం జరిగింది. అది కూడా ఈ ఏరియాలో మాత్రమే. సార్ ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగాయో అక్కడ డూప్లికేట్ కీస్ ఉపయోగించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే దొంగతనాలు జరిగాయి సార్. అందరూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే వాళ్ళకి దొంగతనం జరిగినట్టుగా తెలుస్తుంది సార్. కానీ వీటన్నింట్లో మొదటిసారిగా వస్తువులతో పాటు బిడ్డను కూడా తీసుకువెళ్లారు. ఆ టెర్రస్ తలుపు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందా? అవును సార్. ఎందుకు? దొంగకి హెల్ప్ చేయడానికా? అయ్యో అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి నేనెందుకు హెల్ప్ చేస్తాను? కేబుల్ టీవీ వాళ్ళు, ఇంటర్నెట్ వాళ్ళు, అలాగే ఎంతో మంది డిష్లు కూడా మేడ మీద పెడుతూ ఉన్నారు కదా సార్. పదే పదే వచ్చి కీ అడుగుతూ ఉంటారు సార్. అందుకే నేను ఎప్పుడూ ఓపెన్లోనే ఉంచుతాను. సరే, లిఫ్ట్ ఎలా హఠాత్తుగా రిపేర్ అయింది? సార్ లిఫ్ట్ ఫిక్స్ చేసిన మీటర్ ఫ్యూజ్ ప్రాబ్లం సార్. ఇలా చూడు, నీ మాటలు అబద్ధమయ్యాయి అనుకో, స్టేషన్కి తీసుకువెళ్ళి నీ ఫీజులు తీసేస్తాను. సార్ నేనెందుకు సార్ మీతో అబద్ధం చెప్తాను? దివ్య మేడం వెళ్ళిన తర్వాత లేక ఆ లోపో పరిచయం లేని వ్యక్తులు ఇక్కడికి రావడం నువ్వు చూసావా? సార్ ఆ టైంలో నేను బాత్రూమ్కి వెళ్ళాను సార్. అసలు జరిగిందేమిటో నాకు తెలియదు సార్. నువ్వు చూసుంటావు, కానీ ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందిగా ఎవరొచ్చారో ఎవరు వెళ్ళారని. టీవీ రూమ్ ఎక్కడా? సార్ 2 వారాలుగా సీసీటీవీ రిపేర్లో ఉంది సార్. సార్ మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో డూప్లికేట్ కీస్ని తయారు చేసే వాళ్ళని తీసుకొచ్చాం సార్. వాళ్ళని బాగా విచారించాం, వాళ్ళ స్టేట్మెంట్ని క్రాస్ చెక్ కూడా చేశాం. కానీ దివ్య కూతురిని కిడ్నాప్ చేయడంలోనూ ఈ 7 దొంగతనాల్లోనూ వీళ్ళెవరికి సంబంధం లేదు సార్. అయితే కొత్తగా ఎవరో వచ్చుంటారు. సార్ ఈ దొంగతనాలని చూసినప్పుడు వీటిలో 2 కామన్ కనెక్షన్స్ ఉన్నాయి. మొదటి విషయం, దొంగతనానికి దొంగ ఏ ఫ్లాట్ ని చూస్ చేసుకుంటున్నాడో ఆ ఫ్లాట్ లో చూసారంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ ఉండరు. ఇక్కడ కూడా దివ్య, సుయేష్లు వీళ్ళిద్దరూ కూడా జాబ్స్కి వెళ్తారు సార్.
వెళ్ళేటప్పుడు బేబీని బేబీ సెట్టింగ్స్లో వదిలేసి వెళ్తారు సార్. అయితే ఇంట్లో ఎవరూ ఉండరని దొంగకి తెలిసింది. కానీ కిషోర్కి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల వాళ్ళ పనికి వెళ్ళలేదన్న విషయం వాడికి తెలియదు. కానీ వాళ్ళు మెడిసిన్ కొనడం కోసం ఇల్లు వదిలి బయటికి వెళ్లారు. ఆ సమయంలో దొంగ ఇంటికి వచ్చి నగలను దొంగిలించాడు. అప్పుడు బిడ్డ ఉండడం వల్ల దాన్ని ఎత్తుకెళ్లాడు. ఇంకో కామన్ విషయం సార్, ఏ 7 ఫ్లాట్లలో దొంగతనాలు జరిగాయో వాటిలో 2 చోట్ల దివ్య బిల్డింగ్ వాచ్మెన్ బ్రిగేష్ పనిచేస్తున్నాడు సార్. ఇప్పుడు 8వ దొంగతనం జరిగింది. అక్కడ 3 చోట్ల వాచ్మెన్ బ్రిజేషే. ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయ్యే అవకాశం లేదు. ఓ పని చేయండి, ఆ బ్రిజేషన్ తీసుకురండి. లేవరా, సరిగ్గా నిలబడవు. నువ్వు బిల్డింగ్ చూసుకుంటున్నావా లేక అందరిపై ఒక కన్నేసి ఉంచావా? సార్ అసలు మీరేం అడుగుతున్నారు సార్? అలాగా 8 చోట్ల జరిగిన దొంగతనంలో 3 చోట్ల నువ్వే వాచ్మెన్గా ఉన్నావు. ఇంకా మిగతా చోట్ల నీకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు ఏంటో అర్థమైందిగా? సార్ నేనేమీ చేయలేదు, నమ్మండి సార్. నేనెప్పుడూ నిజాయితీగా నమ్మకంగా బతికేవాడిని సార్. ఇక్కడ జైల్లో కూడా భోజనం దొరుకుతుంది. నీ ప్లాన్ ఏంటి? దెబ్బలు తిని నిజం చెప్తావా? ఇక్కడ 3 చోట్ల నువ్వున్నావు, నిజమేంటో చెప్పు. సార్ మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు సార్. నాకు ఇప్పుడు టైం అస్సలు బాగోలేదు సార్. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. నీ టైం కాదు, నీ బ్రెయినే బాగాలేదు. అది సరైన పని చేయకుండా తప్పుడు పనులు చేస్తోంది. ఇలా చూడు, ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఈ పనిని ఖచ్చితంగా ఒంటరి వ్యక్తి చేయలేడు. ఖచ్చితంగా ఇది ఒక గ్యాంగ్ పని. ముందు ఇంటి తాళాన్ని రెడీ చేశారు. డైరెక్ట్గా తలుపుల తాళాన్ని రెడీ చేయడం అంత ఈజీ కాదు. దానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ తర్వాత దొంగతనం చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో ఎవరూ ఇంట్లో ఉండరు. ఇప్పుడు నిజమేంటో నువ్వే చెప్తావా లేక చెప్పించమంటావా? నోరు తెరో. గైక్వాడ్ సార్ వెళ్ళి టేబుల్ తీసుకురా, లాఠీ కూడా తీసుకురా. తలకిందులుగా వేలాడి తీసి లాఠీతో 4 పీకితే నిజం చెప్తా. అలాగే సార్, తీసుకొస్తాను. సార్ సార్ వద్దు సార్, ఆగండి సార్. సార్ 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 అదేం వద్దు సార్, దయచేసి వద్దు సార్. సార్ నేను మీకు నిజం అంతా చెప్పేస్తాను సార్. చెప్పు. సార్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు దొంగిలిస్తుంటారు సార్. వాళ్ళకి నేను హెల్ప్ చేస్తుంటాను సార్. కానీ వాళ్ళు బిడ్డని కిడ్నాప్ చేస్తారని నాకు అస్సలు తెలియదు సార్. ఆ రోజు వాళ్ళు దొంగతనానికే వచ్చారు సార్. వాళ్ళిద్దరూ ఎవరు? కిషోర్, అతని భార్య చందా సార్. నేను వెళ్తున్నాను మేడం. సరే సరే. ఆ 2 టికెట్స్ బుక్ చేయండి. ఓకే సరే. ఆగాగు చందా, ఆగు. నా ఆర్టిఫిషియల్ నెక్లెస్ ఒకటి ఉండేది, అది కనపడడం లేదు. అది నాకెలా తెలుసు మేడం? నువ్వే కదా ఈ ఇంట్లో ఉంటున్నావు. ఇప్పుడు అది కనపడకుండా పోయింది. చూపించు, ఏంటి దాచిపెట్టా? మేడం ఏముందో నేను చూడాలి. ఇప్పుడు ఇచ్చేస్తా మేడం. వదలండి, ఒక్క నిమిషం నన్ను చూడండి. ఏంటి మేడం ఇలా చేస్తున్నారు? అందులో ఏమీ లేదు. ఇదేంటి దొంగ రాస్కెల్, నిన్నెంతగా నమ్మాను. ఇంట్లో పనికి పెట్టుకుంటే వస్తువులు దొంగిలిస్తావా? ఉండు, ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. అయ్యో మేడం, అనవసరంగా ఎందుకు పోలీసులను పిలుస్తున్నారు? అదే మీకు మీ నెక్లెస్ దొరికింది కదా, ఎందుకు మేడం పోలీసులను పిలుస్తున్నారు? పోలీసులకు అప్పగించిన తర్వాతే పని చూసుకుంటా. ఏంటి మేడం మీరు ఎలా మాట్లాడతారు? ఓ 500 రూపాయల నెక్లెస్ కోసం పోలీసులు పిలుస్తారా? నిన్నే కదా అన్నారు ఈ నెక్లెస్ పాతదైపోయింది, ఎవరికైనా ఇచ్చేయాలి అని. అందుకే నేను తీసుకున్నాను. 500 రూపాయల నెక్లెస్ లో మీరేమంత నష్టపోయారు చెప్పండి? వావ్, ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు. దొంగిలించిందే కాకుండా పొగరుగా మాట్లాడుతున్నావా? వెళ్ళిపో, నిన్ను ఇక్కడ చూడకూడదు. మళ్ళీ ఇంటికి వచ్చావో? సరే సరే, నేను వెళ్తాను. మీ ఇల్లే నాకు గొప్ప కాదు, నాకు చాలా ఇళ్లున్నాయి. నేనైనా 2-3 వస్తువులే తీశాను. ఇంకెవరైనా వచ్చి మీ ఇల్లంతా ఊడ్చుకుని వెళ్ళిపోతారు, అప్పుడు చూస్తూ ఉండండి. వెళ్తానులే. ఓవర్గా మాట్లాడుతుంది. కొట్టింది చూడు. ఇక్కడ కిషోర్ అనేవాడు ఎవడరా? సార్ అది వీడే సార్. సరే వెళ్ళిన వదిలేయండి. ముందు తీసుకెళ్ళండి సార్ ఇతన్ని. వీడికి ఏ పని పాట ఉండదు, రోజంతా ఇక్కడే కూర్చుని పేకాటాడతాడు. బిడ్డను కూడా వీడు పట్టించుకోడు. ఇక్కడ నుంచి ముందు తీసుకెళ్ళండి సార్. పాప ఎక్కడ? ఇల్లు సెర్చ్ చేయండి. ఓకే సార్. ఏమైంది సార్? ఈ పాప ఎవరిది? సార్ ఇది మా బిడ్డ సార్.
కిడ్నాప్ చేసిందేం కాదు. మేము 6 నెలల చంటి బిడ్డను వెతుకుతున్నాం. ఆ బిడ్డ ఎక్కడ చెప్పు. మాకేమీ తెలియదు సార్. 6 నెలల బిడ్డ గురించి మాకేం తెలీదు. సార్ కొన్ని నగలు దొరికాయి. ఈ నగలన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? సార్ ఇలా చూడండి. చాలా తెలివైన వాడివరా. తాళం చేయడానికి కావలసిన అన్ని వస్తువులు పెట్టుకున్నావు. దివ్య ఇంటి డూప్లికేట్ తాళం నువ్వే కదా రెడీ చేసావు. దొంగలించడం మాత్రమే కాకుండా బిడ్డను కూడా ఎత్తుకుపోయారు. ఇలా చూడు, అదొక చంటి పాప. ఎక్కడుందో మర్యాదగా నిజం చెప్పు. సార్ బిడ్డనేం ఎత్తుకురాలేదు సార్. మేము చాలా పేదోళ్ళం సార్. ఇంటి పనులు చేసుకుంటున్నాం. ఏదో చిన్న చిన్న వస్తువుల్ని దొంగలించాం. నేను ఒప్పుకుంటాను సార్. నా మొగుడుతో పాటు నేను కూడా చిన్న చిన్న దొంగతనాలు చేశాను సార్. కానీ బిడ్డనేం కిడ్నాప్ చేయలేదు. నిజం చెప్తున్నాను సార్. అలాగా మేడం, ఈ నగలు చూసావా? ఇదేమీ చిన్న దొంగతనం కాదు. కానీ దీనికంటే ఒక బిడ్డను దొంగిలించడం పెద్ద నేరం. నిజం చెప్పు. 2 రోజులకు ముందు నువ్వు నీ భర్తతో కలిసి ఆ దివ్య ఇంటికి వెళ్ళావు కదా? సార్ ఒట్టు సార్, నేను అక్కడికి వెళ్ళలేదు. సరే ఓకే, ఒప్పుకుంటాను. నువ్వు దివ్య జోషి ఇంటికి వెళ్ళలేదు. అయితే మిగతా చోట్ల దొంగతనం చేసింది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? అవును సార్. సరే, మిగతా 7 చోట్ల నువ్వు ఎలా దొంగతనం చేసావో చెప్పు. ఎందుకంటే దివ్య జోషి ఇంట్లో దొంగతనం చేసిన వారు అలాగే నీ స్టైల్ ఉపయోగించారు. టాప్ ఫ్లోర్లో దొంగతనం చేశారు, అది డూప్లికేట్ తాళంతో. సార్ నేను ఒప్పుకుంటాను సార్. మేము ఎప్పుడు ఆ పద్ధతిలోనే దొంగతనం చేస్తాం సార్. కానీ ఆ బ్రిజేష్ ఉన్నాడు కదా, అదే ఆ సెక్యూరిటీ, వాడు నా ఫ్రెండే సార్, నా పార్ట్నర్ సార్. ఎప్పుడు అతనే మాకు ఆ టాప్ ఫ్లోర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ పనికి వెళ్ళే వాళ్ళే అయి ఉంటారు సార్. అందుకే మేము ఎప్పుడు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏదో ఒక రోజు 11 గంటలకి అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ దొంగతనం చేసుకుని వచ్చేస్తాం సార్. ఈ మధ్య అందరూ 2 డోర్లు పెట్టుకున్నారు సార్. అంతేకాకుండా డూప్లికేట్ చేయడానికి ఎలాగో 2 డేస్ వరకు పడుతుంది. కానీ నువ్వు దొంగతనం చేసిన 7 చోట్ల 2 చోట్ల మాత్రమే బ్రిజేష్ వాచ్మ్యాన్. అయితే మిగతా చోట్ల నువ్వు దాక్కోవడానికి టెర్రస్ తలుపు ఎవరు తెరిచి ఉంచుతున్నారు? నిజం చెప్పు. సార్ అంటే అది అక్కడున్న వాచ్మెన్లందరూ బ్రిజేష్కి బాగా తెలిసిన వాళ్ళే సార్. ఏదో ఒక కారణం చెప్పి తను ఈజీగా బిల్డింగ్లోకి వెళతాడు. ఆ తర్వాత డాబా డోర్ని ఓపెన్ చేస్తాడు. మేము డూప్లికేట్ తాళాన్ని రెడీ చేసిన తర్వాత ఎప్పుడు దొంగతనం చేయాలని ఒకరోజు ప్లాన్ చేసుకుంటాం సార్. సార్ ఆ తర్వాత మేమిద్దరం బాగా డ్రెస్ చేసుకుని టిప్ టాప్ గా వెళ్తాం సార్. మా అబ్బాయిని తీసుకుని బిల్డింగ్ లోపలికి వెళ్తాం సార్. అప్పుడేగా మమ్మల్ని అనుమానించరు. ఒకవేళ మాకు ఏదైనా సమస్య వస్తే బ్రిజేష్ అక్కడికి వస్తాడు సార్. వెంటనే మాకు సాయం చేస్తాడు. త్వరగా ఏమేమి ఉన్నాయో తీయండి. ఏమండి, మనకి బోల్డ్ అంత టైం ఉంది. కంగారు పడకుండా వెళ్ళిపోయి చూడండి. అయితే మిగతా చోట్ల దొంగతనం చేసింది ఒప్పుకుంటున్నావు. దివ్య జోషి ఇంట్లో దొంగతనాన్ని ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? సార్ నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, అక్కడ పాపని మేము దొంగతనం చేయలేదు సార్. నాకు తెలుసు దొంగతనానికి తక్కువ శిక్ష పడుతుంది, కానీ ఇలా కిడ్నాప్ చేస్తే శిక్ష ఎక్కువ అవుతుందని నా భయం సార్. ఒకవేళ ఇలా అయ్యుంటే? ఈ భయం వల్లే బిడ్డను కిడ్నాప్ చేస్తే శిక్ష ఎక్కువ పడుతుందని దివ్య ఇంట్లో దొంగతనం చేసింది ఒప్పుకోవడం లేదా? సార్ నేను మీతో నిజమంతా చెప్పాను కదా సార్. ఇప్పుడైనా మా అబ్బాయిని చూపించండి సార్. పాపం సార్, వాడు ఎలా ఉన్నాడో కూడా తెలియట్లేదు. ఏ సమస్య లేదు, బాగానే ఉన్నాడు. చాలా సేఫ్ గా ఉన్నాడు. ఎన్జీ వాళ్ళతో ఉన్నాడు. కానీ నువ్వు వాడిని కలవలేవు. ఏమంటున్నారు సార్? వాడు మా అబ్బాయి సార్. సార్ సార్ చెప్పేది. మీరిద్దరూ దివ్య ఇంటికి వెళ్ళలేదంటే, మీరు వాళ్ళ పాపని కిడ్నాప్ చేయలేదు అంటే, మరి ఎందుకని వాచ్మెన్ బ్రిజేష్ మీ ఇద్దరి పేర్లు చెప్పాడు? సార్ వీడు నిజంగానే సరైన ఫ్రాడ్ సార్. పోయినసారి వాటా కోసం మా దగ్గర చాలా గొడవ పడ్డాడు. మేము వాడికి వాటా ఇవ్వలేదు, అందుకే పగ తెచ్చుకుంటున్నాడు. కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నాడు సార్. సార్ ఇప్పుడు నేనే సార్ ఇరుక్కుపోయాను. వీళ్ళిద్దరు దొంగతనం కేసులో నేను ఇరుక్కుపోయాను సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ రోజు వీళ్ళిద్దరే దివ్య మేడం ఇంటికి దొంగతనానికి వెళ్ళారు సార్. వీరే కదా వెళ్ళారు, కాబట్టి వీళ్ళే ఆ పిల్లని కూడా కిడ్నాప్ చేస్తుంటారు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నిన్ను కొట్టే చంపేస్తాను. మర్యాదగా నిజం చెప్పు. నిజం చెప్పరా? నీ వల్లే మేము మా అబ్బాయిని చూసుకోలేకపోతున్నాం. వీడు అబద్ధం చెప్తున్నాడు, నమ్మకండి సార్. నమ్మదు సార్. మమ్మల్ని నమ్మండి సార్, వాడే అబద్ధం ఆడుతున్నాడు సార్ నేను చెప్పేది నిజమే సార్.
లేదా? సార్, చందా కిషోర్ ఇంట్లో దొరికిన ఈ నగలన్నీ దివ్య ఇంట్లో దొంగిలించబడ్డ నగలతో ఇవి మ్యాచ్ కావడం లేదు. కానీ అంతకు ముందు దొంగిలించబడ్డ నగలతో ఇవి మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ దివ్య జోషి ఇంట్లో దొంగిలించిన నగలు ముందే అమ్మేసే అవకాశం ఉంది కదా. ఆ బెడ్ గురించి అనుమానం రాకుండా ఉండడానికి ఇలా చూడు, ఈ చందా కిషోర్ కాల్ డీటెయిల్స్ తీయండి. ఒకవేళ ఈ బిడ్డను ఎవరికైనా అమ్మేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఉంటారు. ఓకే సార్. సార్, కాల్ రికార్డ్స్. ఇవ్వు. అద్వాని సార్, కిషోర్ ఇంకా చందా వీళ్ళిద్దరి 3 నెలల కాల్ రికార్డ్స్ మేము పూర్తిగా చెక్ చేశాం. వాటిలో మాకు కొన్ని నెంబర్లు దొరికాయి. ఆ నెంబర్స్కి వాళ్ళు తరచూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సార్, విచారించడం మాత్రమే కాకుండా నేనే తిన్నగా వెళ్ళి ఎంక్వైరీ చేశాను. కానీ ఖుషి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ మాకు ఒక విషయం తెలిసింది సార్. ఆ విషయం మనకి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఏంటి సార్, 10 నెలలకు ముందు కిషోర్ హైవే సెంటర్లో పనిచేశాడు సార్. స్పెర్మ్ డోనర్. సరోగేటెడ్ మదర్ని అవైలబుల్ చేయడానికి తనకి కమిషన్ ఇచ్చారు సార్. అంటే కిషోర్కి బిడ్డలు పుట్టని కపుల్స్ అందరూ తెలుసనమాట. ఒకవేళ అలాంటి కపుల్స్కి దివ్య జోష్ బిడ్డను అమ్ముండే అవకాశం ఉంది. కావచ్చు సార్, ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. కిషోర్ ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారో, ఎంక్వైరీ, ట్రీట్మెంట్ ఏదైనా సరే వాళ్ళందరి డీటెయిల్స్ కంప్లీట్గా తీయండి. అండ్ వాళ్ళతో పాటు ఆ సెంటర్లో పనిచేసే అందరి డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. హలో, చెప్పండి. ఇలా చూడండి, మా తరపు నుంచి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ మీరు దానికోసం మాత్రమే ఆ బిడ్డను కనిపెట్టాలా? సరే. ఏమైంది? మన టైం అసలు ఏమీ బాగోలేదు అనుకుంటున్నాను సార్. ఆ దివ్య జోషి ఏ సొసైటీలో ఉంటుందో దాని సెక్రటరీ ఫోన్ చేశాడు సార్. అతను ఏమన్నాడంటే ఆ బిడ్డను త్వరగా కనిపెట్టాలట. ఆ బిడ్డకు ఏదైనా జరిగినా కనపడకపోయినా వాళ్ళ ఫ్లాట్ రేటు బాగా తగ్గిపోతుందట. వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు. బిడ్డ ప్రాణం కంటే ఫ్లాట్ రేటే ముఖ్యమైపోయింది. ఇది మా పాప ఖుషి. తన వయసు 6 నెలలు. కానీ చూడడానికి 1 సంవత్సరం బిడ్డలాగా ఉంటుంది. కానీ తన చెవి దగ్గర ఒక బర్త్ మార్క్ ఉంటుంది. ఏమైంది? మన పాపని ఎత్తుకుపోయిన వాళ్ళు ఈ వీడియోని చూసి భయపడి పాపని ఏమైనా చేశారంటే నాకెందుకో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమే మంచిది అనిపిస్తోంది. వద్దు. మీరు ఒక పని చేయండి, ఇంకొక వీడియో రికార్డ్ చేయండి. అందులో నేనేం చెప్తున్నానో దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. మీరు ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నట్టయితే, ఒకవేళ మీ దగ్గర మా పాప ఉన్నట్టయితే నేను మీకు మాటిస్తున్నాను, మీ మీద నేను ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. పైగా మా పాపని ఎవరైతే తిరిగి తీసుకొచ్చేస్తున్నారో వాళ్ళకి మేము 2 లక్షల రూపాయలు ఇస్తాం. పోలీసులు ఆ బిడ్డను కనిపెట్టడం కోసం రాత్రింబవళ్లు ఎంతగానో కష్టపడ్డారు. ఐవీఎఫ్ సెంటర్లో వర్క్ చేసిన వాళ్ళు, అక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళంటూ అందరి లిస్టు రెడీ చేశారు. వారికి అనుమానం కలిగిన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. కొంతమంది ఇళ్లకు కూడా వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఆ పసిబిడ్డ ఖుషి ఎవరి దగ్గర లేదు. దివ్య అలాగే తన హస్బెండ్ సోయేష్ బిడ్డను కనిపెట్టడం కోసం సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. కానీ పిల్లలకు సంబంధించిన ఇటువంటి క్రైమ్స్లో సోషల్ మీడియాలోకి వెళ్లడానికి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం వేసే ఒక్కొక్క తప్పటడుగు బిడ్డ మళ్లీ తిరిగి దొరికే అవకాశాలని పూర్తిగా తుడిచిపారేయచ్చు. దివ్య, మన వీడియోని 40,000 మందికి పైగా చూశారు. నీ ఐడియా ఇప్పుడు బాగా పనిచేస్తోంది. అంటే మన ఖుషి తిరిగి వచ్చేస్తుంది కదా? తప్పకుండా దొరుకుతుంది. ఉండు, చూస్తాను. సార్, రండి సార్. ఖుషి దొరికిందా? లేదు, ఇప్పటి వరకు దొరకలేదు. కానీ మీరే సమస్యని పెద్ద చేస్తున్నారు. ఏమైంది సార్? మీరు ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టారుగా, అది ఇప్పుడు వైరల్ అయింది. అది చూస్తే క్రిమినల్స్ ఇంకా అలర్ట్ అయిపోతారు. వాళ్ళు భయపడి తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకుంటే, ఆల్రెడీ ఇలాంటివి చాలా కేసెస్ ఉన్నాయి. అట్లీస్ట్ మా దగ్గరైనా చెప్పి మీరు చేస్తుండొచ్చు కదా. సారీ సార్.
ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నావా? ఏడవడం మానేసి వెళ్ళి వంట చెయ్యి, నాకు ఆకలిస్తోంది. ఏ మనిషివయ్యా నువ్వు? నీ మనసులో కొంచెం కూడా దిగులు లేదా? నీకెందుకుంటుందిలే, ఆ బిడ్డ మీద నీకెందుకు మమకారం ఉంటుంది? ప్రేమ ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? ఏం దొరుకుతుంది? ఈ ఏడిపేనా? నీకు మనసాక్షే లేదా? నేనెంతగా ఏడుస్తుంటే నా కన్నీళ్ళకి విలువ లేదా? ఇలా చూడు, నా బిడ్డ నాకు కావాలి. బిడ్డ లేకుండా నేను బతకలేను. నేను చెప్పేది జాగ్రత్తగా విను, అర్థం చేసుకో, సరేనా? అదేమి నీ కూతురు కాదు, దానికి నువ్వు అమ్మవి కాదు. మీ ముగ్గురులో ఒకరికి శిక్ష తగ్గే అవకాశం ఉంది. సార్ అదేలా సార్? మీలో ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళ శిక్షను తగ్గించే ప్రయత్నం మేం చేస్తాం. లేదంటే బిడ్డను కిడ్నాప్ చేశారన్న కేసులో చాలా రోజులు లోపల ఉంటారు. సార్ నేను చెప్పేది నిజం సార్. వీళ్ళే ఆ బిడ్డని కిడ్నాప్ చేసుంటారు. బ్రిజేష్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎందుకు మమ్మల్ని కూడా ఇరికిస్తున్నావు? సార్, మేము ఎలాగైనా మా అబ్బాయిని చూడాలి సార్. అబ్బాయిని చూడాలంటే నిజం చెప్పండి. సార్, మేమే సార్ బిడ్డను దొంగలించాం. ఏం మాట్లాడుతున్నావు? మేమే సార్ దొంగలించాం. మేమేం చేయలేదు. దివ్య జోష్ కూతురు ఎక్కడమ్మో? సార్ పాపని మేము కిడ్నాప్ చేయలేదు సార్. తను ఎందుకు ఇలా చెప్తుందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? నోరు మోయ్. సార్, నేను చెప్పేది వినండి. బిడ్డని మేమే ఎత్తుకొచ్చాం, కానీ మా అబ్బాయిని మేము చూడనంత వరకు ఖచ్చితంగా ఆ బిడ్డని ఎక్కడ దాచామన్న విషయం మీతో చెప్పాం. సార్ మేము ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే, మీ దగ్గర మా బిడ్డ ఉన్నట్టయితే, నేను మీకు మాటిస్తున్నాను, మీ మీద ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. అరే ఏంటిది, మళ్ళీ కొత్త ప్రాబ్లం వచ్చినట్టుంది. అరే ఏమైంది? ఈ వీడియోని నువ్వు చూసావా? ఏ వీడియో? ఈ పాప పేరు ఖుషి. వీళ్ళ మమ్మీ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఎవరైతే కిడ్నాప్ చేశారో తిరిగి ఇవ్వమని ఇందులో అడిగారు. ప్రతి సోషల్ మీడియాలోనూ ఈ వీడియోని ఇప్పుడు బాగా వైరల్ అయిపోతోంది. ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే, మీ దగ్గర మా బిడ్డ ఉన్నట్టయితే, నేను మీకు మాటిస్తున్నాను, మీ మీద ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. కానీ ఈ పాపం తీసుకుని నెక్కడికి వెళ్ళలేదుగా. మనిద్దరికి తప్ప ఈ పాపం మన దగ్గర ఉన్న విషయం ఇంకెవరికీ తెలియదు కదా. హే, నీకేమైనా పిచ్చా? ఇంకా ఎన్నాళ్ళని ఈ పాపని ఇలాగే ఉంచుకుంటావు? ఇలా చూడు, ఒకటి చేద్దాం. ఒక ఐడియా ఉంది. మనం ఎవరి దగ్గరైతే ఈ పాపం తీసుకున్నామో వాళ్ళని ఈ బిడ్డను తిరిగి తీసుకోమని చెప్పు. మన డబ్బును కూడా ఇచ్చేయమని చెప్పు. హా? హలో. హలో మేడం, నా పేరు విమల. నేను మీకు తెలియదు మేడం, కానీ నేను మీరు వేసిన వీడియోని చూశాను. చెప్పండి, మీకు మా పాప గురించి ఏమైనా తెలుసా? అదే మేడం, మీరు పాపని వీడియోలో చూపించారు కదా, అలాంటి పాపని నేను చూశాను. మీరు ఎక్కడ చూసారు? దయచేసి చెప్పండి. ఏమైంది? ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో లేడీ ఫోన్ చేశారు, మన క్వశ్చన్ చూసారట. ఏంటి? మీరు అడ్రస్ చెప్పండి, మేము అక్కడికి వస్తామండి. సరే, నేను అడ్రస్ చెప్తాను, రాసుకోండి. సరే సరే, మేము వెంటనే అక్కడికి వస్తున్నాం. నా బిడ్డ నా బంగారం. బాబు, నువ్వెలా ఉన్నావు నాన్న? నువ్వు తిన్నావా లేదా చెప్పు బాబు. నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నాను బాబు. బాబు సరే, ఇప్పుడు చెప్పు. నువ్వు మీ కుర్రాన్ని చూసుకున్నావు కదా, కానీ ఇప్పుడు ఇదే రకమైన ఒక బిడ్డ తన తల్లికి చాలా దూరంగా ఉంది. నిజం చెప్పు, ఖుషి ఎక్కడ? ఎవరి దగ్గర బిడ్డ నమ్మారు? సార్, మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు సార్. మేము బిడ్డను అమ్మలేదు సార్. సార్, నిజమే చెప్తున్నాను, మేము అక్కడికి వెళ్ళలేదు సార్. కానీ కాసేపటి ముందే కదా నీ నోటితో నువ్వే చెప్పావు, ఆ బిడ్డను దొంగిలించాను, తర్వాత అమ్మేశాను అని. ఇప్పుడు ఎలా అంటున్నావు? సార్, నేను మీకు అబద్ధం చెప్పాను, ఎందుకంటే అప్పుడే మీరు నాకు బాబుని చూపిస్తారని. నువ్వు ముందు చెప్పింది అబద్ధమా లేక ఇప్పుడు చెప్పింది అబద్ధమా? ఇలా చూడు, నీ బిడ్డ గురించి నువ్వు బాధపడుతున్నట్టు వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ గురించి కాస్త ఆలోచించవలేదా? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పలేదు సార్. నన్ను నమ్మండి సార్, నేను బిడ్డను కిడ్నాప్ చేయలేదు, నేను అమ్మను లేదు సార్. సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను వెళ్ళనివ్వండి.
ఏమండి ఆవిడ అక్కడున్నారు. నేనేనండి మీకు ఫోన్ చేశాను. మా పాపను చూస్తారని చెప్పారు కదా, చెప్పండి అమ్మా, ఎక్కడ చూసారు? ముందు నాకు కొంచెం డబ్బు ఇవ్వండి, ఆ తర్వాత చెప్తాను. కానీ మీరు ఇలా చూడండి, ముందు మీరు మాతో పాటు రండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తామమ్మా. లేదు లేదు, నేను అక్కడికి రాలేను. ఎందుకు? ఇలా ప్రశ్నలు వేయకండి, సమయం లేదు. ముందు నాకు 50,000 ఇవ్వండి, ఆ తర్వాతే నేను అడ్రస్ కానీ ఇస్తాను. అంతకన్నా ఏమండి, ముందు ముందు డబ్బు ఇవ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ముందు డబ్బు ఇవ్వమని చెప్తున్నాను కదా. ఇదిగోండి, డబ్బు ఇదిగోండి. ఇదిగోండి. సరే అయితే మీరు కూడా మాతో రండి. నేను అక్కడికి రావడం కుదరదండి. ఎందుకని? ఇలా చూడండి, మీ అమ్మాయి అక్కడే ఉంది, నేను ఆ ఇంట్లో పనిచేసేదాన్ని. వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే నన్ను పనిలోంచి కానీ తీసేస్తాను. మీరు లేకుండా నేను కావాలంటే ఇక్కడే నిలబడతాను. మీ పాప దొరికిన తర్వాత మిగతా డబ్బు ఇద్దరు గాని. అది కాదండి, అది ఎలా? మీరు రండి, మీరు రండి, వెళ్దాం. ఏమండి, ఈ బిల్డింగే. పద వెళ్దాం. ఒక నిమిషం ఉండు, నేనే చూస్తాను. మా పాప. ఎవరు? ఖుషి, నా మా కూతురు పాప. ఖుషి, ఖుషి ఖుషి. ఎక్కడున్నావమ్మా? ఖుషి, నా బంగారు ఖుషి. ఇలా చూడండి, మీరు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నా కూతురు ఖుషి ఇక్కడే కదా ఉంది. ఇక్కడ ఇలా చూడండి, మాకు ఈ అడ్రస్సే ఇచ్చారు. నా పాప ఎక్కడుంది? ఖుషి, ఏంటి లోపలికి ఇలా వెళ్తున్నారు? చూడండి, నా పాపని తిరిగి చేయండి. తను ఇక్కడే ఉందని నాకు తెలుసు. ప్లీజ్. ఓంకార్, ఈవిడ ఆవిడే కదా, బిడ్డ కనపడడం లేదని వీడియో పెట్టారు, ఆవిడేనా? అవును, అది మేమేనండి. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, మా బిడ్డ ఎవరి దగ్గర ఉన్నా నేను వారి మీద కంప్లైంట్ అయ్యి ఇవ్వను. ప్లీజ్, మా పాపను మాకు తిరిగి చేయండి. ప్లీజ్. ఇలా చూడండి, ప్లీజ్. మీ బిడ్డ ఇక్కడ లేదండి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. ఆ, ఇలా చూడండి, మీ పాప నిజంగా మా ఇంట్లో లేదు. ఏంటి? మీకు ఎవరో తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటాను. ఇదిగో ఈ పాపని పెట్టుకొని మా డబ్బుని మాకు తిరిగి ఇచ్చేయండి చాలు. ఇలా చూడండి, నా దగ్గర డబ్బులు లేవు, అది చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను. డబ్బు ఏర్పాటు చేసే వరకు మీరు ఈ పాపని మీ దగ్గర ఉంచుకోండి. డబ్బులు లేవని చెప్తే అర్థం ఏంటి? అరే, డబ్బులు లేవంటే లేవనే కదా అర్థం. ఇలా చూడండి సార్, మేము పిల్లల్ని అమ్మేసామంటే మళ్ళీ మేము తిరిగి తీసుకోం, అర్థమవుతుందా? మీరే ఉంచుకోండి. జగదన, ఈ పాపని మేము అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు తీసుకువెళ్ళండి. అయితే డబ్బులు ఆ తర్వాత ఇవ్వండి. మన చేతిలో ఉన్న 2 పోయాయి. బిడ్డ పోయింది, డబ్బు పోయింది. అట్లీస్ట్ డబ్బైనా తీసుకోవచ్చుగా. ఇవ్వండి అని చెప్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఈ పాప విషయం కనుక బయట తెలిస్తే ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. నువ్వెందుకు అదోలా ఉన్నావు? 4 రోజులు ఆ బిడ్డ ఇంట్లోనే ఉంది. నీ పాటికి ఇచ్చేసావు. నాకు మనసేం బాగలేదు. అలా అయితే కన్నా తల్లికి ఎంత కష్టంగా ఉండుంటుంది. ఇలా చూడు, అట్లీస్ట్ మనం పోలీసులతో అంతా చెప్పేద్దాం. ఆ బిడ్డ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చేరుతుంది కదా. ఏంటి ఆటలాడుతున్నావా? అసలు ఈ పాప మీ దగ్గరికి ఎలా వచ్చిందని పోలీసులు అడిగితే అప్పుడేం చెప్తావు? డబ్బులు ఇచ్చి పాపని కొన్నావనా? ఇలా చూడండి సార్, సోషల్ మీడియాలో చెడు విషయాలు కూడా జరుగుతాయి. ఆవిడ మీ ఇద్దరిని దద్దమ్మల్ని చేసింది. అండ్ వాళ్ళతో పాటు హలో మీరు ఓ బిడ్డను వెతుకుతున్నారు కదా, ఆ బిడ్డను నేను చూశాను. సార్, ఇప్పుడే నాకు ఒక అతను ఫోన్ చేశాడు సార్. సార్, అతను బోరీవిలే ఎంజీ సెంటర్లో ఒక హైవే సెంటర్ ఉంది. అక్కడ నరేష్ అనే ఒక అతను పనిచేస్తున్నాడు. అతని దగ్గర బిడ్డను కొనడానికి డీల్ మాట్లాడాడు. నరేష్ ద్వారా అతనికి తెలిసిన మనిషి బిడ్డను తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఆ బిడ్డ మనం వెతుకుతున్న ఖుషి. ఆ ఇన్ఫార్మర్ గురించి తెలీదు, కానీ బిడ్డను కొనేవాడి అడ్రస్ మాత్రం ఇచ్చారు. ఈ నెంబర్ డీటెయిల్స్ తెయింది త్వరగా. ఓకే సార్. బిడ్డ ఎక్కడండి? వాళ్ళు బిడ్డను తిరిగి ఇవ్వమని చెప్పారు. వాళ్ళతో చెప్పొచ్చు కదా, మా పాప తిరిగి మాకు కావాలని. నేను ఎంత బ్రతిమాలినా వాళ్ళు ఒప్పుకోలేదు. నిజంగానా? ఆ
ఒక నిమిషం. నరేష్ అని ఆయన ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? అవును సార్. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన పిలవండి. అదిగో అక్కడున్నారు సార్. నరేష్, నరేష్ ఆగో. సార్ బిడ్డెక్కడ? ఆ బిడ్డెక్కడో చెప్పు. సార్ నేను చెప్పేది నిజం సార్, నాకు తెలియదు సార్. తెలీదు కదా? తెలీదు తెలీదు కదా? అడిగితే చెప్పు. లాఠీతి. సార్ 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 నేను నిజం చెప్తాను సార్. జగతే సార్ ఆ పాపని తీసుకువెళ్ళాడు. ఆ జగత్ ఎక్కడున్నాడు? కానీ ఇప్పుడు ఆ జగత్ ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. సార్, అతను మనకి ఒక నెంబర్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్ నరేష్ది మాత్రమే కాదు, చందా, కిషోర్ ఇంకా బ్రిజేష్ వాళ్ళ ముగ్గురి కాంటాక్ట్లోనూ ఉంది. మీ ముగ్గురులో జగత్ ఎవరికి తెలుసు? సార్, జగత్ బ్రిజేష్ అక్క హస్బెండ్. అవును సార్, బ్రిజేష్ 2 నెలల ముందు అతన్ని మా దగ్గరికి పంపాడు. తాళం చెవి చేయడం నేర్పించమన్నాడు. ఏమిటా నువ్వనేది? నేను నిజమే చెప్తున్నాను సార్, వీళ్ళు మళ్ళీ నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్. లేదు సార్, నేను ఇరికించలేదు. అబద్ధాలు ఆడకరా. సార్, నువ్వే వీళ్ళ కదా మాటలు పంపావు. నమ్మకండి సార్, ప్లీజ్ నమ్మకండి. నోర్మై. ఇది జగత్ కాల్ రికార్డ్స్. దీన్ని బట్టి చూస్తే ప్రతిరోజు నువ్వు వాడితో మాట్లాడుతూ వచ్చావు. సార్, నాకేమీ తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. మర్యాదగా జగత్ ఎక్కడుంటాడో చెప్పు. సార్ ఏమైంది? లేవరా సార్, లేవరా. సార్, నన్ను వదలండి. ఏమైందండి? సార్, ఇల్లు సెట్ చేయండి. బిడ్డ ఇక్కడే ఉంటుంది. ఏ పాపా? సార్, బిడ్డ ఇక్కడ లేదు. సార్, పాప ఇక్కడ లేదు, కానీ కొన్ని నగలు దొరికాయి. కూర్చోరా. నీ బావ మాతో అన్ని నిజాలు చెప్పాడు. మర్యాదగా నేరాన్ని నువ్వు ఒప్పుకో, లేదంటే మామ అల్లుల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పు. సార్, ఇదంతా మేమే చేశాం. అవును సార్, మేమే పాపని ఎత్తుకెళ్ళాం. సార్, అదేంటంటే నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను సార్. నా ఉద్యోగం పోయింది, అందువల్ల మేము దొంగతనాలు మొదలుపెట్టాం. అదేంటంటే ఈ బ్రిజేషే మాకు ఇలాంటి ఐడియా ఇచ్చాడు. తనే మమ్మల్ని కిషోర్ దగ్గరికి పంపించాడు సార్. అక్కడ డూప్లికేట్ తాళాలు చేయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం దొంగతనానికి అక్కడికి వెళ్ళాం. త్వరగా రండి, ఖుషి ఒంటరిగా ఉంది. డోంట్ వరీ, 15 మినిట్స్లో మనం తిరిగి వచ్చేయచ్చు. చూడండి, ఈ పిల్ల చూసారా ఎంత అందంగా ఉందో. మనకి పిల్లలు లేరు కదా, ఈ పిల్లని ఎత్తుకెళ్ళిపోదాం. వద్దు, ఏ పని మీద వచ్చామో ఆ పని మాత్రం చూడు. వెళ్ళు. వెళ్ళి చూస్తాను.
త్వరగా పని పూర్తి చేసుకుని దిగండి, ఓనర్ వచ్చేసారు. నేను ఇప్పుడే లిఫ్ట్ ఆపేస్తాను. అలాగే. నేను హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తుండేవాడిని. నరేష్తో నాకు పరిచయం ఉంది. తనకు ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తూ ఉండేవాడు. పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పు అని నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు. మాకు ఆ పాప దొరికింది. నేను తన సహాయంతోనే మనోజ్ కులకర్ణికి ఆ పాపని అమ్మేశారు. అయితే ఇప్పుడు బిడ్డ వాడి దగ్గరే ఉందా? లేదు సార్, పాప వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు పాపని తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత మేము ఆ పాపని ప్రకాష్కి ఇవ్వడానికి వెళ్ళాం. ఆయన తీసుకోనని చెప్పేశారు. సరే, ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడా? చెప్పరా, బిడ్డ ఎక్కడో చెప్పు. ఎక్కడ్రా? సార్, నేను చాలా భయపడ్డాను సార్. నేను ఆ పాపని లేక్ రోడ్లో చెత్త కుండీలో పడేశాను సార్. ఇక్కడికి రావడానికి 3 మార్గాలే ఉన్నాయి. ఈ పక్కనున్న ఏటీఎం ఇంకా కొట్లు, ఎక్కడెక్కడ సీసీటీవీ ఉందా ఆ ఫుటేజ్ అన్నింటినీ చెక్ చేయండి. దాని ద్వారా వాడు చెప్పింది నిజమో కాదో తెలిసిపోతుంది. బిడ్డని ఇక్కడే వదిలేశానని చెప్పాడు కదా. ఖుషీని వెతకడం కోసం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ పోలీసులు చెక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో జగత్ ఒక పసిబిడ్డకి గుడ్డ చుట్టి తీసుకువెళ్లడం కనిపిస్తోంది. అలాగే ఇంకొక ఫుటేజ్లో వాడు వట్టి చేతులతో వెళ్లడం కూడా కనిపిస్తోంది. జగత్ ఆ పసిబిడ్డని రోడ్డు పక్కన ఎక్కడో వదిలేసి వెళ్లిపోయి ఉండొచ్చు. పిల్లలు ఆ బిడ్డను వెతకడం కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ఇంతవరకు ఆ బిడ్డను అక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్లారో పోలీసులకు తెలియలేదు. నేను చేసిన తప్పుకి నా కూతురు ఇప్పుడు శిక్షను అనుభవిస్తోంది. కానీ దయచేసి మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. మీ బిడ్డని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. స్టాటిస్టిక్స్ ఏం చెప్తోందంటే ఇండియాలో ప్రతి ఒక్క 8 నిమిషాలకి ఒక బిడ్డ కనిపించకుండా పోతోంది. అందులో ఎంతో మంది పిల్లలు ఇంకా మిస్సింగ్ లిస్టులోనే ఉన్నారు. ఆ పిల్లలకి మళ్లీ తిరిగి తమ కుటుంబాలతో కలిసే అవకాశమే లేకుండా పోతోంది. ఈ రోజు హాస్పిటల్స్ లోంచి, బస్ స్టాండ్స్ లోంచి, రైల్వే స్టేషన్స్ లోంచి, అంతెందుకు ఇళ్లలోంచి కూడా పిల్లల్ని ఎత్తుకుపోవడం జరుగుతోంది. ఎందుకంటే కొందరు ఈ విధంగా పిల్లల్ని ఇల్లీగల్ గా కొనుక్కుని వాళ్లకు పేరెంట్స్ కావాలని ఆశపడుతున్నారు. కానీ ఒక్క విషయం, ఈ విధంగా డబ్బుతో కొనుక్కున్న సంతోషం పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకి బాధని, దుఃఖాన్ని మాత్రమే ఫలితంగా మిగులుస్తోంది. అంతేకాకుండా మీరు ఆ పిల్లలకి తీరని ద్రోహమే చేస్తున్నారు. ఇంతటితో నేను మీ అనూప్ సోనీని సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు, మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్, సిటీ క్రైమ్స్. పాఠం అనేది ఒక్కటే, దాన్ని మనం నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.